మంగళంపల్లి మృతి తెలుగు జాతికి దుర్దినంగా ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి వ్యాఖ్యానించారు. స్వయంగా ఎన్నో రాగాలు కనిపెట్టిన వాగ్గేయకారుడిగా ఆయన్ను స్మరించుకున్నారు. సంగీతానికి సంబంధించి ప్రతి ప్రక్రియ పైన తనదైన ముద్ర సాధించిన వ్యక్తిగా ఆయన గొంతులో పలకని గమకం లేదంటూ మరో సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అభిప్రాయపడ్డారు. కీర్తి ప్రతిష్టలు ముఖ్యంగా సంగీతం, శాస్త్రీయ సంగీతంలో గణించిన మహానుభావుడైన తెలుగు జాతి కీర్తి ప్రతాకాన్ని యావత్ భూగోళం మండలం అంతా ప్రసరింపజేసిన మహానుభావుడు. స్వయంగా అతి చిన్న వయసులో 9వ ఏట త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో దాదాపు 2-3 గంటల పాటు కచేరీ ఇచ్చి మహామహులైన పండితుల్ని అలవోకగా అచ్చెరువొందించిన మహానుభావుడు. అంటే కారణ జన్మ కొంతమంది పుడతారు, అలాగో బాల మురళీకృష్ణ గారిని కూడా మన మంగళంపల్లి వారిని అలా భావించవచ్చు. సినిమా పరిశ్రమకు కూడా ఆయన నారదుడి వేషంతో చాలా అద్భుతమైన పాటలు పాడి మెప్పించారు. ఏదైనా సంగీత ప్రపంచంలో మన తెలుగు జాతి తరఫున ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందంటే ఖచ్చితంగా మన మంగళంపల్లి గారి పేరు సంగీత చరిత్రలో మరువలేనిది. ముఖ్యంగా ఆయన ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయన వాగ్గేయకారుడు. తనే స్వయంగా రాసి కీర్తనల్ని పాడాడు. అలాగే ఇటు సంగీతం పాడుతూ స్వయంగా అతను ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు కూడా వాయించగల దిట్ట. అలాంటి ఒక మహానుభావులు పోగొడం దురదృష్టకరం. మళ్ళా బాలమురళీకృష్ణ అలాంటి వ్యక్తి పుట్టడం అంటే అది మరి ఇంకా సాధ్యం అనేది ఒక డౌట్. ఎనిహో ఆయన ఆత్మ శాంతి కలగాలని యావత్ తెలుగు జాతి తరఫున నేను ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శాస్త్రీయ సంగీతానికి మన తెలుగు తరఫున ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ అన్నమాట. బంగళపల్లి బాలమురళీకృష్ణ పేరు స్మరించకుండా తెలుగు శాస్త్రీయ సంగీతం పూర్తి కాదు. అలాగా ఆయన తనదైన ముద్ర. ఆయన కచేరీ స్వయంగా ఎవరన్నా విన్నవారు దాని యొక్క అనుభూతిని జీవితాంతం అది ఆ తాలూకా అనుభూతులు ప్రసరిస్తూనే ఉంటాయి. అంత అద్భుతమైన గాయకుడు ఆయన. స్వయంగా ఎన్నో రాగాలు కనిపెట్టి అందులో కీర్తనలు రాశారు. అందులో ఒకటేమిటంటే ఆయన తల్లి గారి మీద సూర్యకాంత, ఆవిడ పేరు సూర్యకాంత రాగం అని కనిపెట్టి ఆయన కచేరీ చేసిన మహానుభావుడైన ఆయన. ఏమి సేతురా లింగా లాంటి అది చిన్నప్పటి నుంచి నా చైల్డ్హుడ్ నుంచి ఏమి సేతురా లింగా ఏమీ సేతు, ఈ పాట ఈ తత్వం శివతత్వం ఎంతో. అలాగే రామదాస్ కీర్తనలకి చిన్నప్పుడు వినేవాళ్ళం, ఇప్పటికి కూడా అవి తెలుసుకుంటాం. అవి శాశ్వతం అయిపోయాం ఆయన నోట్లో పడి. అది అంచేత అలాంటి మహానుభావుడికి యావత్ జాతి, తెలుగు జాతి రుణపడి ఉంటుంది. ఇవాళ ఒక దురదృష్టకరమైన రోజు. మనం అందరం మనస్ఫూర్తిగా సంగీతాభిమానులు ముఖ్యంగా ఆయనకి నివాళులు అర్పించాలి. శుభం భూయాత్. మేమంతా బాలమురళీకృష్ణ గారి గొంతు రుచి మరుగుతూ పెరిగిన వాళ్ళం. మమ్మల్ని ఆల్ ఇండియా రేడియో వైపు ప్రయాణం చేయడానికి కారకులైన మహామహుల్లో బాలమురళీకృష్ణ గారు, ఆ రోజుల్లో పంగుటూరు సూర్యకుమారి గారు, ఎస్ఆర్ లక్ష్మి గారు, శాంతకుమారి గారు వీళ్ళందరూ కారణమైతే విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ని భక్తిరంజని కారణంగా దేశీయ స్థాయిలో నిలిపిన గొప్ప రుచికి కారకులు బాలమురళీకృష్ణ గారు. ఆ రోజుల్లో ఆయన అహిర్భైరవులో పిపరేరు రామరసం కానీ ఇంకో పాట కానీ పొద్దుటే లేచి ఆంధ్రదేశమే కాదు, ఆయన నారాయణ తీర్థ తరంగాలు అవన్నీ పై దేశం వాళ్ళు, పై రాష్ట్రాల వారు కూడా వినేవారు. అంత గొప్ప మాధుర్యం బాలమురళీకృష్ణ గారి గొంతులో పలిగిన మాధుర్యం ఉంటుందని ఎవరో అనుకోరని నాతో మ్యూజిషియన్ అన్నాడు. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ జీనియస్. 6వ ఏటనే వాళ్ళ నాన్నగారు పాఠం చెప్తూ ఉంటే ఆయన పాఠాన్ని అలవగ్గా ఆయన పాడేవాట. నేను సురభి పత్రికకి ఎడిటర్ గా ఉన్న రోజుల్లో ఆయన ఇంటర్వ్యూ చేశాను. చాలా గొప్ప వ్యక్తి. ప్రతి సంగీతానికి సంబంధించిన ప్రతి ప్రక్రియ మీద ప్రభుత్వాన్ని సాధించిన మహానుభావుడు. ఒక మనిషి జీవితం అతని జీవనాన్ని చెప్తుంది, అతని నిష్క్రమణ కూడా ఆయన గొప్పతనాన్ని చెప్తుంది. ఇవాళ నిద్రలో వెళ్ళిపోయేటాన్ని మహానుభావుడు. ఈ తరం గర్వపడగలిగిన ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప గాయకుడు, గాన గంధర్వుడు బాలమురళీకృష్ణ. అలాంటి వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని గర్వంగా చెప్పుకోగలిగిన తరం అది.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం చాలా ప్రార్థిస్తున్నాం. అసలు వెతికితే ఎన్ని కనిపిస్తాయో చెప్పలేము. ఎదురు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నాం. ఆయన ఒకసారి ఓ రికార్డింగ్ కి నేను ఆల్ ఇండియా రేడియో మద్రాస్ తీసుకొస్తే తిరుపతి మెట్లన్నీ ఎక్కి ఆయన మీదకి వచ్చాట. ఆయన మీదకి వచ్చిన తర్వాత అల్సా తీర్చుకుంటూ ఉన్నట్టుండే ఆయన పాట పాడాడు. అప్పటికప్పుడు పాట పాడుకున్నాడు ఆయన. ఆ పాట కంపోజ్ చేసుకున్నాడు ఆయన. తర్వాత పాట అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చూసుకున్నట్ట ఆ పాట మెట్లన్నీ ఎక్కువ వచ్చిన ఒక గాయకుడు పాడిన పాట గమనశ్రమ. ఆయన తర్వాత నాతో చెప్పాడు, ఆయన గమనశ్రమ మేళకర్తల్లో ఒకటి నాకు తర్వాత వచ్చింది, నా మనసులోంచి అప్పటికప్పుడు బయటకు వచ్చిన కీర్తన, బయటకు వచ్చిన రాగము గమనశ్రమ అన్నాడు. ఈజ్ ఎ జీనియస్ అండి. అతని గొంతులో పలకని గమకం బహుశా సంగీత ప్రపంచానికి తెలియదేమో, అంత గొప్పవాడైనా. గొప్ప వ్యక్తి ఆయన, గొప్ప వ్యక్తి. హీ లివ్డ్ ఎవరీ మూమెంట్. ఆయన తన పాటని ఎంజాయ్ చేసిన వ్యక్తి. పాటని ఏదో శ్రమపడో భయంకరమైన సాధనతో కాకుండా ఎంజాయ్ చేస్తూ పాడిన వ్యక్తి. ఎంజాయ్మెంట్ ప్రపంచానికి పంచిన వ్యక్తి. గానాన్ని మాధుర్యం చేసిన వ్యక్తి. మాధుర్యాన్ని ఆనందంగా మలిచిన వ్యక్తి. చాలా గొప్ప గాయకుడు. ఈ జాతి గర్వించగల గొప్ప గాయకుడు. ఆయనకి రాని మర్యాదలు, రాని గౌరవాలు ఏమున్నాయి. ఫ్రెంచి వారు కూడా ఇచ్చిన బహుశా ప్రధానమైన అర్హతను పుచ్చుకున్నాడు. పద్మవిభూషణ్, ఆయన డాక్టరేట్ పుచ్చుకున్నాడు. హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. వీఆర్ ప్రౌడ్ దట్ వీ బిలాంగ్ టు దట్ జనరేషన్. చాలా 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 సరసమైన వ్యక్తి అండి. ఆయన ఎంత హ్యూమర్ అంటే ఆఖరి కచేరీ ఇక్కడ విశ్వప్రియ హాల్లో వైజాగ్ లో పాడాడు ఆయన. అప్పటికే కొంచెం ఆయన వృద్ధాప్యం తెలుస్తోంది. కొంచెం టెక్స్ట్ జ్ఞాపకం ఉండటం లేదు ఆయన కచేరీలో. పక్కన ఎవరో అందిస్తున్నారు, పాడుతున్నాడు ఆయన. దిగి నేను ఎదురుగుండా వెళ్ళి పలకరించాను. ఆయన సరస్వత కోసం ఈ మాట చెప్తున్నాను. మీరున్నారని తెలిస్తే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడేవాడిని ఉన్నాడు. అది ఆయన సరస్వత. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. ఆయన కచేరీ చేస్తూ ఉంటే కష్టపడి చేస్తున్నాడు అనిపించదు, ఇష్టపడి చేస్తున్నాడు అనిపిస్తుంది. హీ ఎంజాయ్స్ అండ్ హీ మేక్స్ యూ ఎంజాయ్. అదే ఆయన గొప్పతనం వ్యక్తిగా. ఈ ఒక్కొక్క తరానికి ఒక్కొక్క ప్రతినిధి ఉంటాడు. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కాలాన్ని నిర్ణయిస్తుంటారు. కాలాహ్యాయం నిర్వహించే విపులాది పృథ్వీని. దాన్ని పోడ్చడం అనే ప్రసక్తే లేదు. హీ రిప్రజెంట్స్ ఎన్ ఏజ్, హీ రిప్రజెంట్స్ ఏ జాన్, హీ రిప్రజెంట్స్ ఏ కల్చర్. అంతవరకు గుర్తు. ఇది బాలమురళి కల్చర్. ఆ సముద్రంలోంచి అన్నమాచార్య చెప్పినట్టుగా ఎవరికి ఎంత దక్కితే అంత ఏరుకోవడము, దక్కింది జ్ఞాపకం ఉంచుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని నేను అనుకుంటాను. అహిర భైరవులో పిబరే రామరసం పాట వింటూ మేము ఊగేవాళ్ళం. కుంతలవరాళ్ళలో ఆయన చేసిన తిల్లాన నాకు జ్ఞాపకం రావటం లేదు. ఆగం ఇందాక ఎవరినో అడుగుతున్నాను నేను. మళ్ళా సూరిబాబుని అడిగాను నేను. అతని వర్ణాలు, ఆయన బృహదీశ్వర మహాదేవ పాట. మా ఇంట్లో బొమ్మల కొలువు, దసరా బొమ్మల కొలువుకి ఆయన భార్య వచ్చారు. ఆయన పాడమంటే పాడి వినిపించారు నాకు బృహదీశ్వర మహాదేవ. అద్భుతమైన కీర్తన. ఇలాంటివి ఎన్ని జ్ఞాపకం వస్తాయి. ఆయన పాడంది ఏముంది. ఆయన నటుడు, అద్భుతంగా నటించాడు. ఎక్కడ ప్రహ్లాదులో అబ్సల్యూట్లీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అబ్సల్యూట్లీ గ్రేట్.